యా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ ఎస్ఎస్ చక్రవర్తి. సో ఇంతకుముందు మనం ఏదైతే వాటర్ ప్యూరిఫైయర్ గురించి తెలుసుకున్నామో, అలాగే ఇప్పుడు షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్. సో ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని అనుకుంటున్నామంటే, ఇప్పుడు ఈ రోజున ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది ప్రతి ఇంటిలో కూడా అవసరమేనండి. ఒకప్పుడు మనకు తెలుసు, మనం చాలా కాలుష్యం లేని సిటీస్లో కానీ కాలుష్యం లేని మంచి మంచి ఆక్సిజన్లు తీసుకొని మంచి ఎయిర్ పీల్చేవాళ్ళవి. కానీ ఇప్పుడున్న స్టేజెస్లో చూసుకుంటే ఎయిర్ అనేది ప్రతి దగ్గర కూడా మనకి పొల్యూట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఎయిర్ పొల్యూట్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే, మనం పీల్చే గాలి పరిశుభ్రంగా లేకపోవటం వల్ల, మనం తీసుకునే గాలిలో విష పదార్థాలు ఎక్కువ ఉండటం వల్ల, టాక్సిన్స్ ఎక్కువ ఉండటం వల్ల, పొల్యూటెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ప్రాబ్లంకి గురయ్యి అట్ ద సేమ్ టైం రెస్పిరేటరీ సంబంధించిన ప్రాబ్లమ్స్లోకి ఎక్కువ మంది వెళ్తున్నారు. అలాగే ఎయిర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే వాటర్ అనేది 70% మన బాడీలో ఉంటుంది. వాటర్ తాగకుండా ఒక 6 అవర్స్ 8 అవర్స్ 10 అవర్స్ మనం వెయిట్ చేయొచ్చు. బట్ వితౌట్ ఎయిర్, గాలి లేకుండా కొన్ని సెకండ్స్ కూడా మనం బతకలేం. అంత ఇంపార్టెంట్ ఎయిర్ అనేది. సో అలాంటి ఎయిర్ ప్యూరిఫైయర్లో మన ఎయిర్ ప్యూరిఫైయర్ ఎందుకు వాడాలి, ఎయిర్ ప్యూరిఫైయర్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, జనరల్గా సర్వే ఏంటంటే ఇండోర్ పొల్యూషన్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది అవుట్డోర్ పొల్యూషన్ మీద. నిజం ఫ్రెండ్స్, మీరు విన్నది కరెక్టే. బయట పొల్యూషన్ కన్నా ఇంట్లో పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఎక్కువ మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండోర్ పొల్యూషన్ అనేది ఎందుకు ఎక్కువ అవుతుందంటే, బికాజ్ మన ఇంట్లో ఉన్న ప్రతి ప్లేసు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఎంత క్లీన్ చేసినా సరే మనకి డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, మోల్డ్ ఉంటుంది, ఫంగస్ ఏర్పడుతుంది, బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, వైరస్ వస్తుంది. ఇలా గాలిలో ఉన్న అనేక రకాల ద్వారా మనకి ఇంట్లో అనేది పొల్యూటెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఎందుకు ఇంట్లో పొల్యూషన్ ఎక్కువ ఉంది, బయట ఎక్కువ లేదు? బయట ఉన్న పొల్యూషన్ బయట ఉన్న ఎయిర్తో సర్క్యులేట్ అవటం వల్ల ఒక దగ్గర స్టాగ్నేట్ అయి ఉండదు, కాబట్టి ఎయిర్ అనేది ఫ్లో ఉంటుంది. బట్ ఇంట్లో ఉన్న ఎయిర్ అనేది స్టక్ అవుద్దండి. ఎందువల్లంటే మనం ఇప్పుడు చిన్న ఇల్లు కానీ పెద్ద ఇల్లు కానీ ఎవరి ఇంట్లోనే సరే మినిమం కామన్గా మనం సీలింగ్ చేసుకోవటం, ఏసీ ఫిట్ చేసుకోవటం, ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంటుంది. సో అన్నీ ఒక లైఫ్ స్టైల్ అనేది మన అందరికీ మారిపోయింది. ఒకప్పుడు ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ప్రతి 2 వారాలకు ఒకసారో నెల రోజులకు ఒకసారో ఇంట్లో మొత్తం మూలలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేవారు, నీటితో కడిగేవారు, గచ్చులు కడుక్కునేవారు. కానీ ఈ రోజున చూసుకుంటే మొత్తం ఇంట్లో ఎలా అయిపోయిందంటే, అంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పుట్టి పెట్టడం, సీలింగ్స్ చేసుకోవడం, ఏసీ ఫిట్ చేసుకోవడం, బయటకు వెళ్ళి లోపలికి రాదు, లోపలికి వెళ్ళి బయటకు వెళ్ళదు. దీనివల్ల ఏమవుతుందంటే ఎయిర్ అనేది స్టక్ అయిపోవడం వల్ల వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ అనేది ఎక్కువ పెరిగిపోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇంట్లో పొల్యూషన్ అనేది ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఆటోమేటిక్గా మనం లగ్జరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడి పెద్ద పెద్ద సోఫా సెట్లు, పెద్ద పెద్ద చైర్స్, కుర్చీస్ ఏమవుతుందంటే మొత్తం మనం ఉన్న బెడ్రూమ్ కానీ లేదంటే హాల్ కానీ మొత్తం ఆక్యుపై చేయటం వల్ల జస్ట్ ఆ ఉన్న కనిపించే ప్లేసెస్లో మాత్రమే మనం కొంచెం నీట్గా క్లీన్ చేసుకోవడం తప్ప అంతకుమించి మనం ఎక్కువగా క్లీన్నెస్ కూడా మెయింటైన్ చేయలేకపోవడానికి కారణం కూడా ఇదే. సో ఎప్పుడైతే ఇండోర్ పొల్యూషన్ చాలా చాలా ఎక్కువైపోయింది, దీనివల్ల రకరకాల హెల్త్ ఇష్యూస్ అనేవి రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్లో ఉన్న పొల్యూటెంట్స్ ఏదైతే ఉంటుందో ఆ పొల్యూటెంట్స్ 2 కేటగిరీస్లో డివైడ్ చేస్తామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి PM2.5 అలాగే PM10. సో PM2.5 అంటే ఏంటి, PM10 అంటే ఏంటి? PM2.5 అంటే పార్టికల్ మ్యాటర్ అంటారండి. PM అంటే లైక్ 2.5 మైక్రాన్ సైజ్ పార్టికల్స్ అనమాట. లైక్ ఇప్పుడు మన తల వెంట్రుకను నిలువుగా పెట్టి 100 ముక్కలు చేస్తే ఎంత టైనీ పార్టికల్స్ ఉంటాయి, అంతకన్నా చిన్న పార్టికల్స్ మన కంటికి కనిపించకుండా ఎయిర్లో అనేది ట్రావెల్ చేస్తూ ఉంటాయి. సో మనకు తెలియకుండా మనం ఎప్పుడైతే ఎయిర్ ఇన్హేల్ ఎక్సెల్ చేసేటప్పుడు మన గాలి ద్వారా మన బాడీ లోపలికి ట్రావెల్ అయిపోతుంటే దీనివల్ల ఏమవుతుందంటే ఫ్రీ రాడికల్స్కి అటాక్ అవ్వడం వల్ల, టాక్సిన్స్ పెరగడం వల్ల మన సెల్ తాలూకా లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే మన సెల్ తాలూకా లైఫ్ స్పాన్ తగ్గిపోయిందో ఆటోమేటిక్గా మన బాడీ అనేది వీక్ అయిపోతూ ఉంటుంది. అలాగే PM10, సో డస్ట్ పార్టికల్స్, పొలెన్స్, మోల్డ్, సో ఇవన్నీ కూడా PM10 కేటగిరీలోకి వస్తాయి. అలాగే PM2.5లోకి వచ్చేసరికి వైరస్, బ్యాక్టీరియా, ఇవన్నీ కూడా PM2.5 కేటగిరీలోకి వస్తాయి. సో ఈ పార్టికల్ మ్యాటర్ని మనం ఏ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు, అసలు ఈ పార్టికల్ మ్యాటర్ని ఏ విధంగా మన దగ్గర ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్ రిమూవ్ చేస్తుందంటే సింపుల్ అండి. సో యాక్చువల్లీ నేను వైజాగ్లో ఉంటాను కాబట్టి విశాఖపట్నంలో మన
మీకు తెలిసే ఉంటుంది, మనకి విశాఖ డైరీ దగ్గర కానీ మనకి ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని ఒక మనకి ఎల్ఈడి డిస్ప్లేస్ కనిపిస్తూ ఉంటే అక్కడ PM2.5 PM10 పార్టికల్ సైజ్ ఎంత ఉన్నాయో తెలుస్తుంది మనకి. సో మీరు ఎవరైనా చూసుంటే మీరు ఈసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి. అలాగే మనకి CMR సెంట్రల్ మదిలపాలెం దగ్గర కూడా మనకి ఒక ఎల్ఈడి డిస్ప్లే కనిపిస్తుంటుంది. ఓకే, సో ఎప్పుడైతే మన ఎయిర్లో ఉన్న ఈ డస్ట్ పార్టికల్స్ ఎక్కువ ఉంటాయో, డస్ట్ పార్టికల్స్ ఎప్పుడైతే మన ఎయిర్లో కానీ తగ్గించగలుగుతామో డెఫినెట్గా మనం ఫ్రెష్ ప్యూరిఫైడ్ ఆక్సిజన్ అనేది మనం తీసుకోగలుగుతాం. ఎప్పుడైతే మంచి ఆరోగ్యకరమైన గాలి మనం పీల్చినప్పుడు మనిషికి తిండి కూడా అవసరం లేదండి, గాలి పీల్చి బతికేయచ్చు అంటారు. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎయిర్. ఎందువల్లంటే ప్రతిరోజు మన మానవ శరీరానికి రోజుకి 6,000 లీటర్ల ఆక్సిజన్ కావాలండి. సో మీరు నమ్ముతారా, 6,000 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ మన బాడీకి డైలీ కావాలి. మనం తీసుకుంటున్న గాలిలో ఆక్సిజన్ శాతం తక్కువ ఉంటే డెఫినెట్గా మన బాడీ అనేది చాలా చాలా వీక్ అవుతుంది. సో దానికోసం మన ఎయిర్ ప్యూరిఫైయర్ ఏం చేస్తుందంటే మన ఇంటిలో ఉన్న డస్ట్ పార్టికల్స్ని, మోల్డ్ని, ఓకే, రకరకాల ఏదైతే పార్టికల్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేస్తుంది. సో మన ఎయిర్ ప్యూరిఫైయర్లో 2 స్టేజెస్ ఆఫ్ ఫిల్టరేషన్ ఉంటుంది. ఒకటి యాక్టివ్, 2 ప్యాసివ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాసివ్ గురించి తెలుసుకుందాం. ప్యాసివ్ ఫిల్టరేషన్ మెథడ్లో మనకి 3 ఫిల్టర్స్ ఉంటాయండి. ఫస్ట్ ఫిల్టర్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్ మెష్ ఉంటుంది. దీంట్లో పెద్ద పెద్ద పార్టికల్ సైజ్ అన్నివి కూడా అక్కడ స్టాప్ చేస్తుంది. అలాగే సెకండ్ వచ్చేసరికి ACF ఫిల్టర్ అండి, యాక్టివేటెడ్ కార్బన్ పార్టికల్ ఫిల్టర్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే రూమ్లో ఉన్న బ్యాడ్ స్మెల్స్ని, ఆర్డర్స్ని, స్మోక్ని అన్నిటినీ కూడా రిమూవ్ చేస్తుంది. అలాగే కార్బన్ డైఆక్సైడ్ని, కార్బన్ మోనాక్సైడ్ని కూడా రిమూవ్ చేస్తుంది. అలాగే మూడో ఫిల్టర్ వచ్చేసరికి HEPA ఫిల్టర్ అండి, విచ్ ఇస్ ద హైయెస్ట్ ఎఫిషియన్సీ పార్టికల్ ఫిల్టర్. ఇది ఏం చేస్తుందంటే ఎయిర్లో ఉన్న 2.5 పార్టికల్ సైజ్ మ్యాటర్ ఏదైతే ఉందో వీటన్నిటిని రిమూవ్ చేస్తుంది. 99.9% HEPA ఫిల్టర్ అనేది మన దగ్గర దొరుకుతుందండి. వండర్ఫుల్ టెక్నాలజీ విచ్ ఈస్ కాల్డ్ ప్లాస్మా క్లస్టర్ అయాన్ టెక్నాలజీ. సో అయనైజేషన్ పద్ధతిలో ఎయిర్లో ఉన్న ఫ్రీ రాడికల్స్ గురైన నెగిటివ్ అయాన్స్ని బ్లో చేసి మనకి ఎయిర్లో ఉన్న వైరస్ని కిల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ ప్లాస్మా క్లస్టర్ అయాన్ టెక్నాలజీ వల్ల ఉండటం వల్ల ఏమవుతుందంటే మన ఇంట్లో ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ లెవెల్స్ని కూడా మినిమైజ్ చేస్తుంది. అలాగే మన బాడీని ఎప్పుడు కూడా డిహైడ్రేషన్ అవ్వకుండా చూసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఎయిర్ ప్యూరిఫైయర్ ఇంటిలో ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్యూర్ ఆక్సిజన్ మనం తీసుకోవడానికి అవుతుంది. సో ఎప్పుడైతే మన ఎయిర్ ప్యూరిఫైయర్ ఇంట్లో మనం ఆన్ చేసి పెట్టుకుంటామో దీంట్లో ఉన్న టెక్నాలజీ ప్లాస్మా క్లస్టర్ అయాన్ టెక్నాలజీ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మన బాడీ అనేది డిహైడ్రేషన్కి గురవకుండా ఉండడం కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ చూసుకునేసరికి 19,500 రూపీస్ మనకి MRP అండి, మనకి 18,500 రూపీస్కి వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మన ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది సింపుల్గా చూసుకుంటే లైక్ మనం ఇది హ్యాండీ అండి, ఎక్కడైనా మనం 400 SFT రూమ్లో వరకు మనం దీన్ని ఆన్ చేసి పెట్టుకోవచ్చు. ఇందులో మనకి హేజ్ మోడ్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా రూమ్లో పొల్యూషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఫ్యాన్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే పొల్యూటెంట్ తగ్గుతూ ఉంటుందో ఆటోమేటిక్గా మనకి నార్మల్ మోడ్కి వస్తుంది. అండ్ ఈ టెక్నాలజీ యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దీన్ని నేను ఎవరికైనా సజెస్ట్ చేస్తానండి. సచ్ ఏ వండర్ఫుల్ డివైస్. ఇంట్లో పిల్లలు ఉన్న, ఆస్తమాటిక్ పేషెంట్స్ ఉన్న, సైనస్, ఓకే, ఇలా డస్ట్ ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, అబౌవ్ 60 years ఉన్న పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ, అలాగే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కానీ మన ఎయిర్ ప్యూరిఫైయర్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. వీ హ్యావ్ ఫెంటాస్టిక్ టెస్టిమోనియల్స్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్. చాలామందికి సైనస్, లైక్ ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంటే డెఫినెట్గా దే ఫీల్ వెరీ కంఫర్టబుల్ విత్ దట్. మీరు చెప్తున్నాను, క్లియర్గా వినండి సార్. మనం వాడే ప్రతి మెడిసిన్ కూడా ఏదో ఒక దానికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. కొంతమందికి ఆస్తమాకి లెబలైజర్స్, అలాగే ఇన్హేలర్స్ ఇవన్నీ ఎక్కువ వాడుతూ ఉంటారు. దీని సైడ్ ఎఫెక్ట్ కంటి చూపు పోతుందండి, చాలా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో అవాయిడ్ దట్ ఆల్ ద థింగ్స్. అండ్ న్యాచురల్ ప్యూర్ ఆక్సిజన్ ఎప్పుడైతే మన బాడీకి ఇస్తామో మన బాడీ చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మన ఎయిర్ ప్యూరిఫైయర్లో మెయిన్ వచ్చేసి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ COVID-19 టైంలో కూడా మన ఎయిర్ ప్యూరిఫైయర్ ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో సో అది ఆన్లో ఉన్నప్పుడు ఎలాంటి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ దరిచేరదండి. అంత అద్భుతమైన ప్రొడక్ట్. రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ కూడా కొన్ని కోవిడ్ సెంటర్స్లో మన ఎయిర్ ప్యూరిఫైయర్స్ని కూడా తీసుకోవడం జరిగింది. కొన్ని కోవిడ్ క్వారంటైన్ సెంటర్స్లో కూడా మన ఎయిర్ ప్యూరిఫైయర్లు పెట్టుకోవడం జరిగింది. సో ప్రతి ఇంటికి రికమెండ్ చేస్తున్నానండి, వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈవెన్ H1N1 వైరస్ని కానీ, ఎబోలా వైరస్ని కానీ, గాలి ద్వారా వ్యాపింపజేసే చాలా రకాల వైరస్ని మన షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఎరాడికేట్ చేస్తుంది, ఎలిమినేట్ చేస్తుంది, ఫ్రెష్ ప్యూరిఫైడ్ ఆక్సిజన్ ఉండేలా చూసుకుంటుంది.
సో దట్స్ వాట్ కాల్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్. సో వండర్ఫుల్ ప్రొడక్ట్, యూజ్ చేయండి, ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్.